పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ మాట్లాడారు. వివరాల్లోకి వెళ్తే నిన్న జరిగిన ఎన్నికలలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరిగింది. దీంతో వైసీపీ నాయకులు రమేష్ నాయుడు అతని అన్న నరసింహ అనుచరులతో కలిసి టీడీపీ కార్యకర్త హరిప్రసాద్ ఇంటిపైకి వెళ్లారని, ఇంటిలో హరిప్రసాద్ లేకపోవడంతో అతని సమీప బంధువైన తెలుగురాముడిని అందరూ చూస్తుండగానే బస్టాండ్లో వైసీపీ కార్యకర్తలు చితకబాదారు. అక్కడే ఉన్న బాధితుని బంధువులు అది గమనించి వైసీపీ నాయకులను చితకబాదారు. సంఘటన స్థలానికి బ్రాహ్మణ్ కొట్కూరు, ముచ్చుమర్రి, జూపాడు బంగ్లా ఎస్ఐలు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ముందస్తు జాగ్రత్తతో కేంద్ర బలగాలను రప్పించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతం కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. 2 మాసాల నుండి ఈ యొక్క ఎన్నికల కురుక్షేత్రంలో పల్నాడు జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ తరపు నుండి ఇటు మా ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానివ్వండి, అదేవిధంగా తదితర 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి యోధాని యోధులు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఒక విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడంలో ఎక్కడ రాజీ పడతలేదు. కానీ ఈరోజు అధికారంలో ఉండి ఓడిపోతామనే ఒక భయంతో ఎన్నో వికృత శాస్త్రాలు ఈరోజు పల్నాడు జిల్లాలో జరిగినాయి. అంటే ఈరోజు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంతగా దిగజారుడుతనానికి వెళ్ళారనే దాని మీద నిన్న బాగా తేటతెల్లమైంది. ఒక నియోజకవర్గంలో కాదు, అన్ని నియోజకవర్గాల్లో ఓ ప్రీ ప్లాన్డ్గా ఎక్కడికక్కడ రాళ్లను పోగు చేసుకొని, మీరందరూ చూశారు, విజువల్స్ అన్ని చోట్ల నుండి వచ్చినాయి. రాళ్లను పోగు చేసుకొని ఏ గ్రామాల్లో వాళ్ళు రిగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో, ఏ బూతుల్లో ప్రశాంతంగా జరుగుతాయో ఆ బూతుల్లో మరి అలజడి సృష్టించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా సాక్షాత్ ఎంపీగా ఉన్న వ్యక్తి ఈరోజు మళ్ళీ అభ్యర్థిత్వాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ తరపు నుండి ముందుకెళ్తున్న వ్యక్తిని కూడా ఎస్కాట్ ఉన్నప్పటికి కూడా అక్కడే ఆర్డీఓ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కూడా, సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు కూడా దాడికి ప్రయత్నం చేశారంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ గూండాలు ఎంత దుర్మార్గానికి మరి ఇదయ్యారో ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. మరి ఆ బూతుల్లో మరి రీపోలింగ్కి మరి అనుమతించాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. అదేవిధంగా మాచర్లలో ఒక్క గ్రామంలో కాదు, అనేక గ్రామాల్లో సాక్షాత్తు మా అభ్యర్థి కార్లను పగలగొట్టారు, తగలబెట్టారు. అదేవిధంగా వికృత శాస్త్రంలో కొంతమందికి అయితే తలకాయలు పగలగొట్టారు. ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైంది. అనేక చోట్ల దాడులు, పోలింగ్ స్టేషన్లో దాడులు, ఓటర్ల మీద దాడులు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మీద దాడులు, మరి భౌతికంగా దాడులు చేశారు. అలాగే వాళ్ళ వెహికల్స్ని ధ్వంసం చేశారు. గ్రామాల్లో ఏజెంట్స్ని కూడా తీసుకోపోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏజెంట్స్ని లాగి పడేశారు. ఇవన్నీ కూడా సాక్షాత్తు పెద్ద పెద్ద అధికారులు ఉన్నప్పటికీ కూడా జరగటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జనరల్ అబ్జర్వరు, పోలీస్ అబ్జర్వరు, మరి ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్న చోట కూడా పోలింగ్ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరుగుతూ ఉంది అంటే ఇది టోటల్గా కూడా ఫెయిల్యూర్. పోలీసులను అడిగితే వాళ్ళేం చెప్తున్నారంటే మాకు సరైన మెన్ లేదు, మేము ఎస్పీ అయినా నేనేం చేయలేని పరిస్థితిలో ఉంది, మెన్ లేరు అని.
దీనంతటి వెనుక అసలైన కుట్ర ఏంటంటే, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు అవసరమైన చోట ఫోర్స్ని దింపకుండా, ఎలకేట్ చేయకుండా, ఎక్కడైతే తెలుగుదేశం బలంగా ఉందో అక్కడేమో ఫోర్స్ ఎక్కువ పెట్టారు, వైసీపీ బలంగా ఉన్న చోటనేమో ఒకళ్ళని ఇద్దరిని కానిస్టేబుల్ని పెట్టడం అనేది మరి ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇంకోటి, కొన్ని పోలింగ్ స్టేషన్లు అయితే ముఖ్యంగా నేను రెంటాలు వెళ్ళినప్పుడు అక్కడ మరి మేడం గారు, ఎస్పీ గారు ఉన్నారు అక్కడ. ఉదయం 5 గంటలకే ఏజెంట్స్ని అడ్డుకున్నారు. మేము వెళ్ళి అప్పటికే దాడి జరిపారు. 2 మహిళలకి భయంకరంగా గాయపడ్డారు, మరో 4 జెంట్స్ గాయపడ్డారు. వాళ్ళు ఇప్పటికి కూడా హాస్పిటల్స్లో ఉన్నారు. ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. అక్కడ ఒక ఎస్పీ సాక్షాత్తు, ఐజీ సాక్షాత్తు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయే పాత్ర. అంటే మరి ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు వాడుకున్నారు, గతంలో పనిచేసిన పోలీసులు ఏ విధంగా ఫోర్స్ని ఎలకేట్ చేశారనే దాని మీద మేజర్గా ఇవాళ డిస్కషన్ నడుస్తూ ఉంది. హైలీ సెన్సిటివ్ బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ని పెడతా ఉన్నారు. ఎలా కాపాడబడతారు? అనేక చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనాయి. వైసీపీ నాయకులు ఓటమి భయంతో చివరికి పోలింగ్ ఆఫీసర్లను బెదిరించారు. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పరిపాలన అంతం కాబోతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఏదో విధంగా ధనంతోటో, జనబలంతోటో, లేకపోతే కండబలంతోటో, రౌడీయిజంతోటో అధికారంలోకి రావాలనే దాంట్లో భాగంగానే అన్ని చోట్ల ఎన్నడూ లేని విధంగా దాడులు ఇవన్నీ కూడా జరిగాయి. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిన్న పల్నాడులో ప్రజాస్వామ్యం అనే పదానికి ఒక అడుగు వెనక్కి వెళ్ళటం జరిగింది. ఏదైతే మనం గర్వంగా చెప్పుకుంటామో భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పి, అది నిన్న కొద్దిగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేవారు, ప్రతి ఒక్కరూ కూడా ఇది నిజమేనా అని, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందా, ఇది మన పల్నాడులో జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి నిన్న ఈ ప్రాంతంలో కనిపించింది. దీని గురించి ముందే చెప్పడం జరిగింది పోలీసు వారికి. గడిచిన 4 రోజుల నుంచి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఏదో ఒక విధంగా ఓటింగ్ శాతాన్ని తగ్గించాలి, ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయాలి, ఏదో ఒక విధంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయకుండా ఆపాలి అని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ వైపు నుంచి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి పలు విధాలుగా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్లో మేము సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ అని ఇచ్చామో మేము చెప్పడం జరిగింది, మేము హైలీ సెన్సిటివ్ అని ఇస్తున్నాము, వారు కూడా ఇస్తారు. ఈ 2 పోలింగ్ స్టేషన్స్ దగ్గర కొద్దిగా ఎక్కువ ఫోర్స్ పెట్టమని చెప్పడం జరిగింది. కానీ ఏదైతే మేము సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ మేము ఇచ్చిన లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో ఉన్న ఎక్కువ శాతం విలేజెస్లో, ఎక్కువ శాతం పోలింగ్ స్టేషన్స్లో అసలు ఒక కానిస్టేబుల్ ఉండటమో లేకపోతే అసలు లేకపోవటమో నిన్న అన్ని చోట్ల కూడా చూడటం జరిగింది. ఉదాహరణకి నిన్న దొండపాడు గ్రామమే ఉంది, మేము చెప్పడం జరిగింది ఇది సెన్సిటివ్ అని చెప్పి. అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని తెలిసింది, వెళ్ళటం జరిగింది. వెళ్తే సాక్షాత్ అక్కడ సబ్ కలెక్టర్ గారే అక్కడ నా ముందే ఒక 2 నిమిషాల ముందు రావడం జరిగింది. ఆమె కళ్ళ ముందే నా కాన్వాయ్ ఏదైతే ఉందో దానిపైన రాళ్ళు దాడి చేయటం. అక్కడితో కాదు, అక్కడ సిఏ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ చేతిలోంచి లాఠీ తీసుకొని, బయట వ్యక్తి లాఠీ తీసుకొని దాన్ని ఉపయోగించి కారు పాల్గొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే కనీసం కానిస్టేబుల్ ఒక అడుగు ముందుకు వేసి ఆపే పరిస్థితి లేకుండా పోయింది. నేనేదో పోలీస్ ఆఫీసర్స్ది, పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కాన్ఫిడెన్స్ తీసేయాలని మాట్లాడట్లేదు. కానీ పై స్థాయిలో వారు ఎంత ప్రయత్నించినా కింద స్థాయిలో సిఐలు, ఎస్ఐలు నిన్న పూర్తి స్థాయిలో అన్ని చోట్ల వదిలేయటం జరిగింది. దాదాపు చాలా ఎక్కువ మంది డిఎస్పీలు కూడా వదిలేయడం జరిగింది. సిఐలు, ఎస్ఐలు అయితే పూర్తి స్థాయిలో నిన్న ఎలక్షన్ ప్రక్రియలో మనం కూడా భాగస్వామ్యంలో ఉన్నాము అని చెప్పి వాళ్ళు మర్చిపోవడం జరిగింది. నిన్న వారు పనిచేయడానికి సుముఖత చూపించలేదు. మరీ 11-12 గంటల నుంచి అయితే పూర్తిగా ఫోన్లు కూడా ఆన్సర్ చేయడం కూడా మానేయటం జరిగింది, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ లెవెల్ దాకా. ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దానికి
మీరందరూ కూడా మీకు అందరికీ తెలిసిందే ఇది ఒక చండాలమైన వ్యవహారం జరుగుతూ ఉంది గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా. ఏమంటే అక్కడ ఎమ్మెల్యే ఎవరుంటే వారి కనుసనలోనే అక్కడ సీఎని అపాయింట్ చేస్తారు, వారి ఎమ్మెల్యే ఎవరుంటే వారి కనుసనలో ఎస్ఐని అపాయింట్ చేస్తారు. ఇంకా వాడు ఏం పని చేస్తారు, ఎలా ముందుకు వెళ్తారు? ఫెయిర్గా పనిచేయడానికి అవకాశమే లేదు కదా. వారు ఏదైతే చెప్పారో ఎక్కడైతే ఫోర్స్ పెట్టమన్నారో సీఏలు కానీ డిఎస్పీలు కానీ అక్కడే ఫోర్స్ కూడా వెళ్ళింది. ఆ వెళ్ళిన ఫోర్స్ అంతా కూడా ఎక్కడైతే టీడీపీకి ఫేవరబుల్ బూత్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఎక్కువ ఫోర్స్ పెట్టారు, వైసీపీకి ఫేవరబుల్ బూత్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో తక్కువ ఫోర్స్ పెట్టారు. ఇది ఏ విధంగా ఫెయిర్గా ఎలక్షన్ జరిగిందని మనం భావించాలని మీరు అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు అటు ఎమ్మెల్యే క్యాండిడేట్ బ్రహ్మారెడ్డి గారి మీద, అటు అరవింద్ బాబు గారిది మీరు చూశారు. టౌన్లో ఏదో మారుమూల ప్రాంతం కదా, నర్సరావుపేట నడిబొట్టుగా ఆయన వెహికల్ వస్తూ ఉంటే ఆయన వెహికల్ మీద దాడి చేయడం జరిగింది. అలాగే మా వెహికల్ ఏదైతే సాక్షాత్తు అక్కడ సబ్ కలెక్టర్ గారు ఉంటే ఆ కళ్ళ ముందు ఇలా అటాక్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నీ కూడా దీన్ని తప్పకుండా మేము ఈసీ కంప్లైంట్ చేస్తాం, అలాగే పోలీసులు కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం, అధికారులు కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. దీన్ని మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, కొత్త రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, తప్పకుండా దీన్ని మార్చవలసిన అవసరం ఉంది. అయినా కానీ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి నిన్న ఓటు వేశారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎటువంటి ఇన్ని ఇబ్బందులు ఇన్ని భయాందోళనలు గురి చేసినా కానీ దాదాపు 80% దాకా వచ్చిందని చెప్తా ఉన్నారు ఓటింగ్ శాతం. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఇదేదో అందరూ చేశారని నేను అన్నాం, కానీ చేసిన 20% మంది 30% మంది వల్ల మిగతా వారందరికీ కూడా ఇది తప్పుడు సంకేతాలు వెళ్తా ఉన్నాయి. కాబట్టి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్డ్గా పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలని, సాయంత్రం నుంచి అల్లర్లు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్తో అన్ని గ్రామాల్లో కూడా రాళ్ళు తోలిచ్చారు. అన్ని గ్రామాల్లో రాళ్ళు తోలిచ్చి పెట్టారు. మా దృష్టికి వచ్చినటువంటి అన్నీ కూడా ఆ రోజు రాత్రి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం. అయినా చాలా గ్రామాల్లో కూడా మరి రాళ్ళు పెట్టుకొని ఉండటం, నిన్న చెమ్మలమర్రి కానీ లేకపోతే రూపెనగుంట్ల కానీ దేశవరం కానీ గుళ్ళపల్లి కానీ అటు వచ్చేటప్పటికి మాదలు కానీ తులిపాళ్ళు కానీ తొండపి కానీ అనేక గ్రామాల్లో చాగంటివారిపాలెం లంకల కూరపాడు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించాలని, ఓటర్స్ని భయభ్రాంతులు చేయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యకర్తలు ఓటర్సు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్టీ తరఫున. ఎందుకంటే గట్టిగా వాళ్ళు చేసేటువంటి అరాచకాలకు ఎదురుగా నిలబడి మరి పోలింగ్ చేయించినారు. కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ పోలింగ్కి వచ్చి పోలింగ్ చేశారు. అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అరాచక ప్రభుత్వం ఇక పోయింది, ఇక లేదు. జగన్మోహన్ రెడ్డి మరి ఇంటికి వెళ్తాడా జైలుకి వెళ్తాడా అనేటువంటిది మరి కాలమే నిర్ణయిస్తుంది. మరొక్కసారి ఓటర్స్కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కూడా పర్సంటేజ్ తగ్గడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం, దీని వెనక కుట్ర ఉంది అనేటువంటిది నాకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో పర్సంటేజ్ పెరిగితే ఎక్కువ సీట్లు 160 కాదు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం కూటమికి ఉంది. కాబట్టి పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో ఈవీఎం మిషన్స్ స్లోగా నడిచేటువంటి కుట్ర జరిగిందనేటువంటి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఎట్లాగా అర్థమైపోయింది, ఓటమి భయం లేకపోతే మా లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏ ఊరు కా ఊరు రాళ్ల కుప్పలు కర్రలతో ఎందుకు ఉన్నారు మీ యంత్రాంగం, మీ కేడర్. చిలకలూరుపేటలో ఫర్ ఎగ్జాంపుల్ కా ఊరు ఒక దళిత వాడలో బూతుల దగ్గర రాళ్లు కర్రలు పెట్టుకొని ఎందుకు ఉన్నట్టు, ఎందుకు దాడి చేశారు, ఎందుకు రాళ్లు వేశారు, 4 తలకాయలు పగిలినాయి. అదేవిధంగా గురిజవోలు నాదెండ్ల మండలం, అదేవిధంగా బొక్కాపురం, సాతలూరు 4-5 గ్రామాల్లో వాళ్ళు దౌర్జన్యాలు చేయడానికి సిద్ధపడ్డారు. దౌర్జన్యాలు ఓటమే ఎట్లాగా అర్థమైపోయింది. ఏదైతే మాచర్లు ఉందో, నరసరావుపేట ఉందో, సత్తెనపల్లి ఉందో, ఇట్లా అన్ని నియోజకవర్గాలు, వినుకొండ కావచ్చు, గురజాల కావచ్చు, పెదకూరపాడు కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, చిలకలూరుపేట పట్టణంలో పురుషోత్తపట్నం కానీ
అదేవిధంగా చిలకూరుపేట పట్టణంలో ఒక ఎస్టీ బూతుల్లో అంతా ఏదో ఒక విధంగా రౌడిజం చేయాలి, అరాచకాలు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, ఆ ఈవీఎం మిషన్స్ ఏదో ఒక విధంగా బద్దలుగా పగలగొట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన స్పష్టంగా కనపడింది. వాళ్ళు ఎట్లాగో ఓడిపోతున్నాం కదని అరాచకాలు చేయాలి, వాళ్ళ గ్రూపును కాపాడుకునేటువంటి దురాలోచన నేను స్పష్టంగా కనపడింది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది.